ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. రాజు ఇండియా వెళ్ళారనమాట మా మావయ్య సంవత్సరికానికి. సో నాకు కుదరక నేను వెళ్ళలేకపోయాను. రాజు ఇండియా వెళ్ళడం అయిపోయింది, వచ్చేయడం కూడా అయిపోయింది. సో నేను రాజుని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. ఇది ఒక స్పెషల్ వ్లాగ్, ఎందుకంటే రాజు పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం నా కోసం ఒకటి కొన్నాడు. అది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో మొత్తం చూసేయండి. సో రాజు అసలు నన్ను చూసుకోడో మిస్ అయిపోతానో ఏమో నాకే తెలియదు. నేనైతే రానని చెప్పా ఎయిర్పోర్ట్కి. అది నమ్ముతాడో నమ్మడో నాకు తెలీదు. సో రాజు రియాక్షన్ కోసం వెయిట్ చేయాలి. దోహా నుంచి అయితే 12:37కి ల్యాండెడ్ అని వస్తుంది. మా ఇద్దరిలో బేసిక్గా నేను ఓవర్ ఎక్స్ప్రెసివ్, రాజు అస్సలు కాదనమాట. నేనే ఒక పెద్ద డ్రామా క్వీన్ని. ఎప్పుడు ఇట్లా అంటే నాకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఏంటంటే, ఇండియా వెళ్ళినప్పుడు ఆబ్వియస్గా మమ్మీ డాడీ ఆర్ పిన్ని వాళ్ళు ఎవరు వచ్చినా ఇట్లా నా కోసం బొకే ఏదో ఒక కైండ్ ఆఫ్ రిసీవింగ్ ఉంటుంది. బట్ రాజు నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తా నా కోసం ఇట్లా హీలియం బెలూన్ పట్టుకొని వెయిట్ చేయాలి నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు అని. బట్ ఎప్పుడు నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు అట్లా ఉంటుంది అనమాట. ఈసారి అది నేనే చేసి చూపిద్దామని చెప్పి గబగబా ఎయిర్పోర్ట్కి వెళ్ళి అట్లా ఒక హీలియం బెలూన్ పట్టుకొని ఇలా నుంచున్నాను రాజు కోసం. జస్ట్ రాజు వెళ్ళింది ఓన్లీ 15 డేస్కి మాత్రమే. మనం ఇచ్చే బిల్డప్ మాత్రం సంవత్సరాల తరబడి చూడనట్టు ఉంటుంది. సో అది అందరికీ ఉండేదే అనుకోండి. సో చూద్దాం అసలు రాజు నన్ను చూస్తాడో చూడకుండా వెళ్ళిపోతాడో. ఇలా ఎయిర్పోర్ట్కి వచ్చి నేను వెయిట్ చేస్తుంటే నాతో పాటు చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా. కొంతమంది ఇట్లా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు రాగానే వాళ్ళ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చూస్తుంటే భలే అనిపించింది నాకు కూడా. ఎప్పుడెప్పుడు మళ్ళీ నేను ఇండియా వెళ్తానా అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. ఆర్ నేను మా పేరెంట్స్ని ఆర్ మా ఇన్లాస్ని కానీ మా చెల్లిని కానీ ఇట్లా ఎప్పుడు రిసీవ్ చేసుకుంటానా వియన్నా ఎయిర్పోర్ట్లో అని నాకు అనిపిస్తుంది. సో చూడాలి ఇవన్నీ ఎప్పటికి జరుగుతాయో. ఫ్యూచర్ ప్లాన్స్ అయితే ఉన్నాయి. నన్ను సతాయించడానికి మళ్ళీ వచ్చాడు. హే ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే నిన్నటి దాకా బాగున్నాను. అది ఇండియాలో ఉన్నాడు కాబట్టి. సో జోక్సే పార్టీ, ఇండియా నుంచి ఈసారి నా కోసం ఫస్ట్ టైం రాజు కొన్నాడు. ఏం కొన్నాడు నాకు తెలుసు. సో షేర్ చేసుకుందామని నేను పెడుతున్నాను. సో ఫస్ట్ టైం మనద్దని అంటున్నాడు రాజు, కానీ పెళ్ళి అయ్యాక ఫస్ట్ టైం కొన్నాడు కాబట్టి స్పెషల్ వీడియో ఇది. సో ఇప్పటి వరకు ఎప్పుడు నాకు అది కొనలేదు. సో అదేంటో మీకు కూడా చూపించాలని అనుకుంటున్నాను. సో అదనమాట. ఇవి రాజు కుర్తీస్ అనమాట. ఓ బాగానే ఉంది. అట్లా కొనుక్కోండి. వరాహస్వామిది ఇంట్లో ఉండదంట. చాలా బాగుంది. థ్యాంక్స్ నాన్న. ఇక్కడ పైన జిప్లోనే సూట్ కేసు కూడా వస్తుందా? వస్తుంది. పైన జిప్లో ఏంటిది? దేదీప్య ఫ్రమ్ అమ్మ అండ్ నాన్న. ఏంటి సర్ప్రైజ్? నాకు నిజంగానే నాకు తెలియదు ఇదేంటో. నా ఛానల్లో ఇది నాకు చూపించడం చాలా హ్యాపీగా ఉంది. పవన్ కళ్యాణ్ ఫస్ట్ బుక్ ద రియల్ యోగి. చాలా అంటే రివ్యూస్ లో నేను చదివా. బుక్ అయితే చాలా బాగుందంట. నేను చదివిన తర్వాత మీకు చెప్తాను ఎలా ఉందో. ఇంట్రెస్టింగ్ చదువుతాను డెఫినెట్గా. నేను తెలుగు చదవాలని ఇంట్రెస్టింగ్గా చదువుతాను కూడా పంపించుంటాను మా డాడీ. డెఫినెట్గా ఇలా అయినా చదువుతాను తెలుగని. ఓకే, పైన జిప్లో అయిపోయింది. ఒకటే ఉంది. దీని మీద ఒక 2-3 వీడియోలు చేస్తాను నేను. పక్క మీరు వద్దన్న చేస్తాను. అవసరమైన వాళ్ళు మాత్రమే చూడండి. ఇది నిజంగా నేను విన్నా కానీ ప్రాక్టికల్గా టెస్ట్ చేయలేదు. ఇది ఒక డివైస్. ఈ డివైస్ గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకున్నాం. ఇది ఏ డివైస్ ఏంటి అనేది చాలా ఎక్స్పెన్సివ్ అండ్ లైఫ్కి యూజ్ అయ్యే డివైస్ అని అంటున్నారు.
బట్ నేను ఒక 15 days తర్వాత వీడియో పెడతాను, బికాజ్ నేను 15 days దీన్ని టెస్ట్ చేసి ఎలా ఉందో రివ్యూ పెడతాను. సో అప్పటి వరకు దీని గురించి ఏం చెప్పాలనుకోవట్లా. విఐపి బ్యాంగిల్స్ అంట, నేనే తీసుకున్నా. అవి వెరీ ఇంపార్టెంట్ బ్యాంగిల్స్, విఐపి బ్యాంగిల్స్. అందులో ఇంకోటి ఉంటుంది చూడు, ఓపెన్ చేసి. లవ్ దెర్ ఈస్ లైఫ్. ఇవన్నీ గిఫ్ట్స్ నాకు మా డాడీ దగ్గర నుంచి. చూసారా అంటే క్యూట్గా ఉన్నాయో. ఓకే, ఇది పూరి జగన్నాథ్ సవనీలు. ఓ ఈ బాక్స్ చాలా కేర్ఫుల్గా ఓపెన్ చేయమని చెప్పింది మమ్మీ, అక్షంతలు ఉన్నాయని. ఇదేమో పట్టీలు, జాగ్రత్త ఓపెన్. అన్నిసార్లు జాగ్రత్త జాగ్రత్త అంటున్నావు. ఇంకా అందులో ఇంకోటి ఉంటుంది చూడు. ఇవన్నీ ఈసారి ఏంటో వెరైటీ తిరుపతి వెంకటేశ్వర స్వామి కట్ చేసి జంజం చేస్తారు కదా వెంకటేశ్వర స్వామికి, దాన్ని ఇట్లా చేసి ఇస్తారు అనమాట. ఇది పట్టుకున్న తర్వాత లోపలే ఉంది. ఎందుకు అన్నిసార్లు చెప్తున్నావు? అక్షింతలు కాకుండా రింగ్ కొన్నారా మళ్ళీ? అసలు నాకు కూడా నా రింగు, మరి నీకు నాకు ఇద్దరికి. వావ్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు మమ్మీ ఇప్పుడు కొన్నారు ఈ రింగ్? మా యానివర్సరీకా? ఏది నీ రింగ్ చూపించు. రాజుకే అనుకున్నాను, నాకు అసలు దాన్ని నాకు అసలు ఐడియా అసలు నాకు పట్టదు ఈ రింగ్. ఈ సైజు నా సైజు కాదు. సో ఇది ఏంటంటే ఈ రింగ్ స్పెషాలిటీ ఏంటంటే, ఎప్పుడో కేరళ వెళ్ళినప్పుడు మా మమ్మీ వాళ్ళు దీన్ని ఏమంటారు ఎలిఫెంట్ ఉంటుంది కదా, ఎలిఫెంట్కి తోకకున్న హెయిర్ రింగ్ మధ్యలో పెట్టుకుంటారు. అది పెట్టుకుంటే దిష్టి తగలదంట. సో అప్పుడెప్పుడో హెయిర్ అక్కడ తీసుకున్నారు, అప్పటి నుంచి అంటున్నారు. సో ఇప్పటికి యానివర్సరీ గిఫ్ట్స్ కదా పంపించారు గోల్డ్ రింగ్. థ్యాంక్ యూ సో మచ్. వావ్, చాలా బాగుంది రింగ్, బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్. థ్యాంక్ యూ సో మచ్. సో తెలుసు రాజు ఏం కొన్నారని వెయిట్ చేస్తున్నారు కదా. నువ్వు నా మీద పడ్డానంటే బాబు చూపిస్తా ఇప్పుడు. అందుకే ఈ వీడియో మొత్తం రాజు కొన్న దాని గురించి. ఎందుకంటే ఎందుకు ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు అవి నాకు సంబంధించినవి. వావ్, ఇవి ఒక బ్యాంగిల్. ఇది ఏంటంటే తెలుసు కదా 2024 ఏప్రిల్లో ఏముందో తెలుసు కదా, ఏం చెప్పబోతున్నా. బాక్స్ 3 boxes వచ్చినాయి, 3 సైజు. ఇది మా చెల్లి వాళ్ళ హస్బెండ్ ఉన్నారు కదా, వాళ్ళ నాన్నమ్మ చనిపోయారు. సో ఆవిడ జ్ఞాపకార్థంగా ఇచ్చిన బాక్స్ నాకు కూడా ఇచ్చారు. థ్యాంక్స్ ఆంటీ, గుర్తుంచుకొని పంపించారు. సరే, తీసుకొచ్చినవన్నీ చూపించుకుంటూ పోతే 1-2 గంటలైనా వీడియో సరిపోదు. సో ఫైనల్గా రాజు ఏం తీసుకొచ్చాడు అనే దానికి వచ్చేద్దాం. సో ఇదన్నమాట రాజు కొన్నది. పెళ్ళయ్యాక ఫస్ట్ కొన్న శారీ కాబట్టి నాకు స్పెషల్గా అనిపించి గుర్తుకుంటుందని వీడియో చేస్తున్నా, మీకు కూడా చూపిద్దామని. ఎవరు ఎన్ని చీరలు పెట్టినా పుట్టింటి వాళ్ళు పెట్టే చీర అండ్ హస్బెండ్ మన కోసం తనంతట తాను వెళ్ళి కొన్న శారీస్ ఎప్పటికీ చాలా స్పెషల్ కదా. సో ఇది ఇప్పుడు చాలా ఫేమస్ అయింది కదా శ్రీ ముద్ర శారీస్ హైదరాబాద్లో. సో అక్కడ తీసుకున్నాడు అనమాట. చాలా బాగుంది శారీ అయితే బాగుంది, బట్ ఫోన్లో నాకు కనిపించిన కలర్ వేరు. బట్ ఇది కూడా పేస్టల్ గ్రీన్ కలర్, చాలా బాగుంది. బ్లౌజ్ ఏమో ఇట్లా వర్క్ చేయించాను. ఫస్ట్ కొన్నాను నేను, జనరల్గా పెళ్లి తర్వాత ఫస్ట్ బ్లౌజ్ వర్క్ చేయించడం. ఫస్ట్ కొన్న శారీ కదా రాజు, స్పెషల్గా ఎప్పటికీ గుర్తుండాలని. ఏంటి నిజమా? రండి రండి రండి. హలో యేసు, ఏంటి సర్ప్రైజ్? శారీ కాబట్టి వర్క్ చేపిస్తే నాకు ఎప్పటికీ గుర్తుకుంటుందని చేపించా. బట్ నేను ఇండియాలో లేకుండా ఇక్కడ నుంచి చెప్పినా బాగా చేసింది. తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తా, తన కింద పెడతా చూడండి, తన ఇన్స్టాగ్రామ్ పేజ్ చాలా బాగా వర్క్ చేస్తుంది.
బాగుంది. నేను వేసుకొని చూసి ఫిట్టింగ్ బాగుంటే కనుక ఓకే, వర్క్ అయితే నేను చెప్పినట్టు వచ్చింది. ఇంకా ఇంకేంటి ఇంట్రెస్టింగ్ వీడియో అంటే రాజు కొన్నదే. వావ్, ఇది ఇంకా నచ్చిందా? బాగుంది సారీ. చాలా చూసావా మరి ఎట్లాంటి తీసుకొచ్చాను? నువ్వు కొనలేదని నాకు తెలుసు. ఇది కూడా చాలా అమ్మా పెళ్లి తర్వాత పెళ్లి శారీ అనమాట. ఇది పట్టు శారీ కట్టుకోవట్లేదు కదా, ఇక్కడే ఏమన్నా ఫెస్టివల్స్ అప్పుడు కట్టుకుందామని తెమ్మని చెప్పా. ఇంక ఇందులో అన్ని మసాలా కారం, చాలా మంది హ్యాండ్ లగేజ్లో పెట్టుకోరు కదా ఈ మసాలా కారాలు, ఇవన్నీ పెట్టుకోవచ్చు. లిక్విడ్ ఐటమ్ లేకుండా ఉంటే చాలు. స్వీట్స్ కూడా పెట్టుకోవచ్చు. గరం మసాలా ఇంకా అంటే ఇవన్నీ పౌడర్స్. ఇదేమో మా మమ్మీ బీట్రూట్ హల్వా చేశారు. ఇది చాలా బాగుంటుంది. నేను చిన్నప్పుడు బాగా తినేదాన్ని. ఈ ఒక్క విధంగానే బీట్రూట్ నేను తింటాను, కర్రీలో తిన్నాను ఎందుకో. అండ్ ఇదేమో మమ్మీ డ్రై ఫ్రూట్ లడ్డు చేసింది రాజు కోసం. సో ఇలా అన్నీ ఓపెన్ చేసుకుని నేను చాలా సాటిస్ఫై అయిపోయాను. బట్ అన్నీ నేను చూపించలేను కాబట్టి కొన్ని ఇంపార్టెంట్వి షేర్ చేసుకుంటున్నాను. అందులో ఇది ఒకటి అనమాట. ఇండియా నుంచి వచ్చేటప్పుడు వచ్చే రోజే వండి పంపించారు రొయ్యల్ గోంగూర కర్రీ. సో రాగానే తిన్నాం, చాలా బాగుంది. థ్యాంక్ యూ మామీ. మమ్మీ సూపర్ ఉంది అసలు బీట్రూట్ హల్వా. ఎన్ని రోజులైంది తిని అసలు. అండ్ ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఒక స్పెషల్ ఐటమ్ ఎప్పుడు తెచ్చుకుంటాం. అదేంటంటే ఉట్టి గోంగూరని జస్ట్ అట్లా ఉడకపెట్టి తెచ్చుకుంటే అది చాలా బాగుంటుంది అనమాట. మనం బిర్యానీస్లో కానీ కర్రీస్లో కానీ వేసుకుంటే. ఈసారి మా అత్తయ్య మంచిగా గోంగూరని ఒలిచి ఇట్లా చేసి పంపించారు. ఈ సంవత్సరంలో ఇదే ఫస్ట్ ఆవకాయ. చిన్న ముక్కలు ఆవకాయలు వస్తున్నాయి కదా, అంటే సారీ చిన్న ముక్కలు ఆవకాయలు అడగ కదా, మ్యాంగోస్ వస్తున్నాయి అంట విజయవాడలో. చిన్న ముక్కలు పచ్చడి అంటాం మేము. ఇది నాకు బాగా ఇష్టం. పెద్ద ముక్కలు పచ్చడి కంటే తినడానికి చాలా ఈజీగా ఉంటాయి. అసలు చూస్తేనే నోరు ఊరిపోతుంది. ఎప్పుడు మేలో ఏప్రిల్లో పడతారు పచ్చళ్ళు. మాకు ఈసారి ముందుగానే ఆవకాయ సీజన్ వచ్చేసింది. కొత్త ఆవకాయ. అసలు మనం ఇండియా వెళ్తేనే బెస్ట్. ఏది కావాలి ఏంటి అని అట్లీస్ట్ కొన్ని చెప్పి దగ్గరుండి చేయించుకోవచ్చు. అదే నేను ఇండియా వెళ్ళకపోవడం వల్ల ఈసారి పాపం మా మమ్మీ మా డాడీ కానీ అత్తయ్య కానీ చాలా శ్రమ తీసుకున్నట్టు అనిపించింది. పచ్చళ్ళన్నీ చేయడము, ఏం కావాలన్న ఏం పెట్టాలన్న కన్ఫ్యూజను, వెయిట్ సరిపోక లాస్ట్ మినిట్లో కన్ఫ్యూజన్, ఇవన్నీ అనమాట. బట్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పితే సరిపోయేది కాదు ఇదంతా. అదొక ఇంకంతే, ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ ఇంట్లో నుంచి వస్తే. సో ఈ స్వీట్స్ ఇవన్నీ తింటూ కొంచెం ఒక 1 వీక్ అయితే బాగా ఎంజాయ్ చేస్తాము. అండ్ ఇది చూసారు కదా, ఇది స్పెషల్ ఫుడ్ అనమాట. మా మమ్మీ చేస్తారు. చిన్నప్పుడు పెట్టేవాళ్ళు, గుజ్జని కూడా అంటారు. బట్ దాన్ని యాక్చువల్ నేమ్ ఏంటో నాకు తెలియదు, ఉగ్గునో మరేమో. చాలా టైప్ ఆఫ్ పల్సెస్, వాము, జీరా, కొంచెం రైస్, పెప్పర్, ఇవన్నీ సాల్ట్ అన్నీ వేసి ఇట్లా డ్రై చేసాక ఫ్రై చేసి ఇస్తారు. ఐ మీన్ నాకు అసలు ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడమే కష్టము. డ్రై చేసి దాన్ని మిక్సీ చేసి ఇస్తారు. బ్రేక్ఫాస్ట్లో తింటే ఇది చాలా ఫిల్లింగ్గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నాకు చాలా ఇష్టం ఇది. ఎండుమిర్చి మాత్రం తీసుకురాలేదు. తీసుకొచ్చిన ఎండుమిర్చి తీసుకోవాలి. అది మనకి కన్నుల కొద్దిన్న ఎండుమిర్చి. మళ్ళీ ఇదన్నమాట, తెచ్చుకునే అన్నీ అన్ప్యాక్ చేసుకొని పెట్టేసుకున్నాం. స్పెషల్లీ అది శారీ చూపించడానికి అండ్ నాకు కూడా గుర్తుగా ఉండిపోద్ది కాబట్టి నేను ఈ వీడియో చేసుకున్నాను. డెఫినెట్గా హస్బెండ్స్ కొనిచ్చే శారీ స్పెషల్గా అనిపిస్తుంది కదా, సో నాకు కూడా అంతే. అదనమాట వీడియో. ఆ శారీ కట్టుకున్నప్పుడు నేను మళ్ళీ ఒకసారి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ షేర్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్. బాయ్ బాయ్.